చదువుతోనే ఉన్నత స్థాయి లభిస్తుంది. అమెరికాలో 23,000 మందికి తెలుగు నేర్పుతున్న కాలిఫోర్నియా డిప్యూటీ మేయర్ ఏడుకొండలు. చదువుతోనే ఉన్నత స్థాయి మర్యాదలు లభిస్తాయని, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను పట్టుదలతో చదివించాలని కాలిఫోర్నియా మాజీ డిప్యూటీ మేయర్ ఫోర్సమ్ స్కూల్ ట్రస్టీ చలంచర్ల ఏడుకొండలు తెలిపారు. మంగళవారం తన సొంత గ్రామమైన విడవలూరు మండలం మన్మథరావుపేటలో గ్రామస్తులతో ఆయన మమేకమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో చిన్నతనంలో తాను పుట్టి పెరిగిన ఊరిలో తన తీపి జ్ఞాపకాలను గ్రామస్తులతో కలిసి పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు కూరగాయలు అమ్మి కష్టపడి తనను చదివించడంతో ఉన్నత స్థాయికి చేరానని, అమెరికాలో వలస వచ్చిన తెలుగు వారికి అండగా నిలబడుతూ వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. మాతృభాష ప్రావీణ్యం చాటి చెప్పేందుకు ఫోర్సమ్ స్కూల్ స్థాపించి 23,000 మంది పిల్లలకు తెలుగు నేర్పుతున్నామన్నారు. తెలుగు వారికి అండగా ఉండేందుకు 2024లో ట్రంప్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందానన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి ఉన్నత స్థితికి చేరాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కానీ మీరు మన తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎంత ఫోకస్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని చేయగలుగుతున్నారు అనేది ఒక్కసారి ముఖ్యమైన విషయం మీ అందరికి. మనోళ్ళు ఇది ఏదో మీరు ఏం చేస్తే బాగుంటుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదిగో మా అన్న కూతురు ఇక్కడ కూర్చోంది. వీళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా చదువుకున్నానో. మన సేనయ్య చెప్పినట్టు నేను గోళీకాయలు ఆడేవాడిని, బెల్లంగోడు కూడా ఆడేవాడిని. అవన్నీ ఉన్నాయి. అవునా, ఎప్పుడన్నా మా ఇంట్లో పెద్దవాళ్ళు పని చెప్పినప్పుడు మటుకు వాటికి వెళ్ళాలన్నది ముఖ్యం దీనికన్నాను. సో అవన్నీ పక్కన పెడితే ఆ పెద్దవాళ్ళు అప్పుడు ఎంతో కష్టపడి పెంచాను. అంటే ఎంత కష్టపడి పెంచారంటే శ్రీగారు అన్నకు తెలుసు. అప్పుడు మన పాసం సుబ్రహ్మణ్య గారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం. పొగులంతూ కూరగాయలు అవి కోసుకొచ్చి ఏ కోజాములు లేసి ఆ చెలికెల హరిజనవాడ బుట్టలో కూరగాయలన్నీ అందరికి చీరలు ఉన్నాయి కదా, ఆ చివరిలో ఉంటది, అక్కడ కట్టుకొని ఆ డబ్బులు వచ్చింది నా కొడుక్కి ఇవ్వాలి, వాడు బాగా చదువుకోవాలి. ఇంకా గుర్తుంది ఆ మూట నాకు. ఆ 2 పనులు చేస్తూ అభయ అదిగో బయట చెందికి ఉన్నాయి తీసుకో, బడికెళ్ళు చదువుకో. అదే నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా కానీ చేస్తూ ఉండేది. పాపం మా తల్లిదండ్రులు, తండ్రి కూడా అంతే. వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళకి నేను చేతులెత్తి పైకి మొక్కుకుంటూ ఉన్నాను, చూస్తాను. నేను అది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను ఇంత వాడిని అయ్యేదానికి మొదట కారణం మా తల్లి, మా తండ్రి. అదే విధంగా మీరు మా తల్లిదండ్రుల స్థానంలో ఉండాలని ప్రయత్నిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ పిల్లలకి. అందరికీ నమస్కారం. మీరు గమనించారో లేదో, నేను వస్తున్నప్పుడు మీరందరూ చూపించిన ప్రేమ నేను తుడుచుకుంటున్నాను. మీరు గమనించారో లేదో. అంటే మన తెలుగులో చెప్పాలంటే ఆనంద బాష్పాలు. అవన్నీ ఆనంద బాష్పాలు. ఎందుకనంటే మన వాళ్ళని ఆప్యాయుల్లాగా చూసినప్పుడు వచ్చేవాడి. అమెరికాలో ఎన్నో జరుగుతుంటాయి, అప్పుడెప్పుడు అంత రాదు బయటికి. ఇప్పుడు వాటికి తెలిసింది వాటి ఉనికి ఏది అంటే ఇది అని 2 రాలి ఉనికి మీద పడ్డాయి. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. వచ్చినందుకు శ్రీహరన్న థ్యాంక్ యూ. మీరు మంచి. నేను ఇన్నిసార్లు వచ్చున్నాను ఊర్లోకి. మనము 5-6 నెలలు అవుతుందా మనం కలిసి. ఎంతో ప్రజా మనిషి. ఎవరికి ఏదన్నా కావాలి అంటే మటుకు అక్కడ ఉండిపోతారు. అది ఇంకా వస్తే మన ఇక్కడ మెయిన్ పర్సన్ రండి అభిమానం సిస్టర్ హగ్ ఇస్తున్నాను. చలంచర్ల ఉన్నాయి ఇద్దరు.
చెల్లెలు అన్నా చెల్లెలు వరుసతో నేను ఒక మంచి హక్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మాట వరుసకి అన్నాను అనమాట. అట్లా అనేసి ఆ మాట వరుసను మర్చిపోలేదు. ఇందాక అన్నట్టు నేను ఆ 2 ఆనంద బాష్పాలు ఈ గడ్డని ఎక్కడ తాకేది అంటే అది మీ అందరి వల్ల, ఇదిగో ఇలాంటి మన లీడర్ల వల్ల. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మన రామేశ్వర గారికి. ఒక్కసారి నాకు వినపడలా వెనకాల కొట్టి తెలుసుకుంటారు అనేది ఏం లేదు, ఏదో ఇక్కడ చదువుకున్నాను. కానీ ఒక్కటి పేరెంట్స్ గురించి మాట్లాడతాను పిల్లల కన్నా. ఈ రోజు అంతాను ఒక 4 స్కూల్స్ తిరిగాను పొద్దుటి నుంచి. కొడవలూరు కాలేజ్ తిరిగాను, ఇంటర్మీడియట్ తిరిగాను ఇట్లా. కానీ ఈ సాయంత్రం అప్పుడంతా పిల్లలతో మాట్లాడాను. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాలి అనేది నాకు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఈ యొక్క సంఘటన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలందరూ ఉండే వాళ్ళకి ఎవరన్నా కౌంట్ చేశారా నాకు ఎన్ని షాల్వాలు కప్పారో? ఎవరన్నా పిల్లలు ఎన్ని? 5 అంట. ఎన్ని మాలలు వేశారు? 5. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది మీలో అలాంటి ప్రేరణ మైండ్ లో కలగాలి. పెద్దయితే నేను కూడా 5 కాదు 10 షాల్వాలు కప్పించుకోవాలి అన్న ప్రేరణ మీలో అది అక్కడ ఉండే పిల్లలందరిలో. సరేనా? అందరూ మామూలుగా మన సత్యరెడ్డి గారికి తెలుసు, నేను ఇలాంటి ప్రోత్సహించను. పొద్దున కాలేజీలో కూడా చెప్పాను. కానీ వీళ్ళ కోసం ఆ షాల్వాలు కప్పించుకోవటం, నేను వీళ్ళ కోసం ఆ పూలమాలలు వేసుకోవటం. ఎందుకనంటే వాళ్ళల్లో ఆ పట్టుదల రావాలి. నేను రేపు పెద్ద అయితే ఇట్లానే నలుగురు నన్ను పిలిచి గౌరవించాలి అనే ఉద్దేశంతో మీకోసం చేసుకున్నాను. పిల్లలందరి కోసం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరిలో అమ్మత్వం బాగుంటుంది, కానీ మనం పనులకు వెళ్ళాలి, అంతే కదా? అందరమే పనులకు వెళ్ళాలి, అందులో ఏమీ ఉండదు. అంటే కాదు వాళ్ళు చెప్పేది ఇంకా అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆ తెలుగు పెట్టిన దానివల్ల వాళ్ళు తెలుగులో మాట్లాడగలుగుతారు వాళ్ళతో. అది అన్నమాట ఎందుకు నేను అక్కడ పొలిటికల్ గా వెళ్ళాను అనేది. మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి అనే ఒక ముఖ్యమైనది. ఇప్పుడు నేను అయిన 6 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇండియన్స్, తెలుగోళ్లే కాదు ఎంతో మంది ఇండియన్స్ ఇప్పుడు అక్కడ టీచర్లు అయ్యారు. ఎందుకనంటే నా కింద 4,000 మంది టీచర్లు ఉంటారు. 4,000 మంది టీచర్లు. మా వాళ్ళకి కూడా మా హక్కు, వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలి అని నేను ప్రయత్నించిన వాడిని, ఫైట్ చేసిన వాడిని వాళ్ళతో. ఇప్పుడు ఎంతో మంది జాయిన్ అవుతున్నారు. సో ఇలాంటివి అక్కడ కూడా చేస్తున్నాను. అక్కడ కులము మతము ఈ భేదాలు ఏమీ ఉండవు. అక్కడంటూ ఉండేది 2 ఒకరు డబ్బుండే ధనికులు, ఒకరు డబ్బు లేని పేదవాళ్ళు. అయ్యే 2 కులాలు అమెరికాలో ఉండేది, ఇంకా వేరే ఏమీ లేదు. అందుకని ఈ యొక్క డబ్బు లేని వాళ్ళని చూసి, ఎందుకంటే వాళ్ళు వేరే మార్గంలో పడకుండా, దొంగలు అట్లా అవ్వకుండా, లేకుంటే ఇల్లు లేని అడుక్కునే వాళ్ళు కాకుండా వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉంటారు. అది నేను అమెరికాలో చేసేది. థ్యాంక్ యూ. అందుకనే మొన్న 2024లో నేను ట్రంప్ పార్టీ కాదు, నేను ట్రంప్కి ఆపోజిట్ పార్టీ. ట్రంప్ పార్టీ స్వీప్ చేసింది అమెరికాలో, మీ అందరికీ తెలుసు కదా ట్రంప్ పార్టీ. అయినా కానీ ట్రంప్ పార్టీ క్యాండిడేట్ ని గెలిచి అత్యధిక మెజారిటీతో గెలవగలిగానమాట. నేను చేసే పని మీద ఆధారపడి ఉంది. నాకు వేసింది ఓట్లన్నీ ఇండియన్స్ దగ్గర నుంచి కాదు, అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, అందరూ. అందుకని మనం చేసే నడవడిక మీద ఉంటుంది ఎక్కడైనా కానీ. సో అది నేను అమెరికాలో చేసేది. నేను ఎందుకు పొలిటీషియన్ గా అయ్యాను అనేది మన ఈ పిల్లల కోసం ఇక్కడైతే ఏం మాటలు చెప్తున్నానో అక్కడ
20,000 మంది పిల్లలకి ఇదే మాట చెప్తుంటాను నేను అక్కడ. బాగా చదువుకోండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి అని. సో లైఫ్ ఫెయిల్ అవుతా ఉంది, మన ఫ్రెండ్స్ చెప్పినట్టు ఎవరికేమన్నా ఇంకా వస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు మన ఆంధ్ర నుంచి కానీ, లేకపోతే కర్ణాటక, తమిళనాడు, అన్ని దేశాల నుంచి వస్తారు అక్కడికి. నా ఉద్దేశం ఇట్లా పొలిటికల్ గా అయ్యేదానికి ఇలా వలస వచ్చిన వాళ్ళని అమెరికాలో సపోర్ట్ చేయాలి అనేది. అమెరికాలో అది ఎందుకంటే మీరందరూ వినుంటారు, ట్రంప్లు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండే మన ప్రజల్ని గో బ్యాక్ టు యువర్ కంట్రీ, ఇంగ్లీష్ లో అంటే నువ్వు ఇక్కడ వదిలేసి మీ దేశం వెళ్ళిపో అని చాలా మొహం మీద చెప్పేవాళ్ళు. అది ఆపాలంటే మనము అక్కడ ఒక పవర్ లో ఉండాలి, పొలిటికల్ పవర్ లో ఉంటేనే దాన్ని ఆపగలం. అక్కడ ఎంతో మంది పిల్లలు ఇలా పుట్టిన వాళ్ళు, వాళ్ళ మాతృభూమి ఏమిటంటే భారతదేశం కాదు, అక్కడ పుట్టిన వాళ్ళ మాతృభూమి అమెరికా. అమెరికా నుంచి వెళ్ళిపోమ్మంటే వాళ్ళ మాతృభూమి అదే అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అందుకని వాళ్ళ కోసం నేను నిలబడి వాళ్ళకి అన్ని విధాల, అన్నిట్లోనూ స్కూల్స్ దగ్గర నుంచి ఇంకా ఉద్యోగాల దగ్గర నుంచి అన్ని విధాలా సహాయపడుతూ కృషి చేస్తున్నాను. ఒకప్పుడు తెలుగు మా స్కూల్స్ లో మాట్లాడేవాళ్ళు కాదు అమెరికాలో. మీకు జస్ట్ చెప్పాలంటే జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ అనే ఈ భాషలు, మన తమిళ్, తెలుగు లాగా అవి ఎందుకు పెట్టారంటే వాళ్ళు 400 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చారు, అందుకని వాళ్ళ భాషను పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఆ స్కూల్స్ ట్రస్టీగా అయినప్పుడు 23,000 మంది విద్యార్థులకి తెలుగు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాను. తెలుగు ఎందుకంటే తెలుగు అనేది మన మాతృ భాష. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడితే మీకు అర్థం కాదు, ఏమనుకోవచ్చు, మీకు అర్థమవుతుందేమో, ఎక్కువ మందికి అర్థం కాదు. మా విజయంకి ఎక్కువ, నేను మా విజయం గురించి మాట్లాడతాను, మా విజయంకి ఎక్కువ అర్థం కాదు. మా అల్లుడు ఉన్నాడు బాబురావు, వాళ్ళకి అర్థం కాదు. మా పిల్లలు వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ లో డాక్టర్లో అవ్వలేరు. మీలో ఉండే ప్రోహద్బలం, మీలో ఉండే పట్టుదలతోనే ఇది ఒక్కటి చెప్తాను, అంటే మీరు ఏం చేయొచ్చు అనేది. మన్నాదరావుపేటలో చాలా మంది బాగా చదువుతారు, మీ అందరికి తెలిసిందే, చాలా మంది బాగా చదువుతారు. ఒక అబ్బాయి మటుకు ఇంకా బాగా చదువుతాడు, మహారాష్ట్రకు భానుమూర్తి. మా అమ్మ ఒకటి అంది, అబ్బాయ డబ్బులు తీసుకునేటప్పుడు, అది కూడా ఎందుకంటే మళ్ళీ ఆమె గుర్తుండాలి కదా, డబ్బులు తీసుకుంటున్నాను కదా, ఆమె చెప్పిన మాటలు వింటాను. అప్పుడు ఆ భాను ఉన్నాడే మన అబ్బాయి, మామ కొడుకు, ఆ అబ్బాయి కంటే ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకోయ్యా లెక్కల్లో, ఒక్క మార్కు అంటే అర్థము నన్ను ఒక మెట్టు పైనుండేలా చదువు బాబు అని ఆమెలో ఉన్న ఆవేదన, ఆలోచన, భావము అది అలాంటిది అన్నమాట. తల్లిదండ్రులు అనే కొద్దిగా చదువుకోవాలి. నేనేమి పై నుంచి ఊడిపడలా, ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే చేయగలను. చిన్న పిల్లలు మీరందరూ తల్లిదండ్రులు, మీకు అర్థమైందా? మీలో ఉంది వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం, అదే విధంగా మీలో పట్టుదల మీలోనే రావాలి. అవి రెండు కలిసినప్పుడే ఇలాంటి 7 కొండలు మీకు ఎక్కువగా కనిపిస్తారు ఈ ప్రపంచంలో. సరే, పెద్దవాళ్ళందరూ వచ్చిన్నారు ఇక్కడ, చాలా ధన్యవాదాలు. మన మిత్రులకి, ఇక్కడ మీడియా మిత్రులు వచ్చినారు, చాలా సంతోషం. యుఎస్ లో డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ స్లైట్ గా డిఫరెంట్ గా ఉండే, కానీ థ్యాంక్ యూ మరి అందరూ వచ్చినందుకు. మరి ఒకసారి కావాలంటే క్వశ్చన్ అండ్